తెగడపల్లి మార్కెట్ యార్డ్లో సందర్శించి వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ తూకం వేసే కాడికి వచ్చి రైతులతో మాట్లాడడం జరిగింది. నిన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వరి కళ్ళల దగ్గరికి పోయి కొనుగోలు సెంటర్లలో చూసి తడిసిన వరి ధాన్యాన్ని కొనాలని సందేశం ఇచ్చారు, మాట్లాడారు. మేము కూడా మాకు గత 12 రోజుల క్రితమే పేడపల్లిలోని అన్ని సెంటర్లు ఓపెన్ చేసుకుంటూ రావడం జరిగింది. మంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పెండింగ్ ఉండకుండా అన్నిటను ప్రారంభం చేయమని మాకు ఆదేశించారు మంత్రి లక్ష్మణ్ కుమార్. అతని ఆదేశాల మేరకు మన మండలంలో ఉన్న ఐకేపీ ఫ్యాక్స్ సెంటర్లు అన్నీ ఓపెన్ చేశాము. గత 3 రోజుల క్రితం నుంచి వెళ్ళి పెగడపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులు, అదేవిధంగా కస్తూర్బా ముందున్న దాంట్లో ఫ్యాక్సీ నుండి దాదాపు నిన్నటి వరకు 5 లారీలు జోకించి బయటికి పంపడం కూడా జరిగింది. పాపం మా బీఆర్ఎస్ సోదరులకు తెలియదు కావచ్చు, వడ్లు జోకడం లేదు, స్టార్ట్ కాలేదని చెప్తా ఉన్నారు. మేము 100% రైతుల పక్షాన చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉన్నాము. వాళ్ళు రాకముందే మా అధికారులను, తహసీల్దార్ గారిని ఐకేపీ సెంటర్లకు వాహనమడ్డ తెల్లారే పోయి వరి ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. దాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయాము, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతే రంగు మారిన వరి ధాన్యాన్ని కూడా ఆరబెట్టి మళ్ళా ఇస్తే మనం ఖచ్చితంగా సేమ్ మద్దతు ధరకు తీసుకుంటాము, రైతులకు అధైర్యపడద్దని చెప్పడం కూడా జరిగింది. అసలు వాళ్ళు ఇన్నారో లేదో, కనీసం వాళ్ళు ఫస్ట్ మేము దాన్ని గతంలో 10 సంవత్సరాల కింద బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉండే అంటే వరి ధాన్యం వచ్చిన తర్వాత కనీసం నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడు, అలా కుప్పల దగ్గరికి పోకపోతుండ్రు. ఒక క్వింటాల్కి 5 నుంచి 10 కిలోలు కటింగ్ చేయడం జరిగింది గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో. తెలంగాణ ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం వచ్చినాక ఇది 3వ పంట. ఇప్పటికి 2 సంవత్సరాలు కాబోస్తుంది. ఇది 3వ పంట మేము జోకుతున్నాము. ఒక్క వరి గింజ కూడా కట్టుకాకుండా ఇక్కడ పెగడపల్లి మండలంలో కావచ్చు, ధర్మపురి కాన్స్టిట్యూషన్లో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క వరి గింజ కూడా కట్టుకాకుండా జోకిస్తూ ఉన్నాం. అది వాళ్ళ కన్నునేలో వాళ్ళు చూడాలి. ఒకవేళ వాళ్ళకి పచ్చకావాలు ఉంటే డాక్టర్లు పెట్టుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మంత్రి గారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఉన్నారు, రైతులను పట్టించుకుంటలేరు అని చెప్పారు. అది 100% తప్పు. ఇక్కడ ఎలక్షన్ వచ్చినాక మంత్రి గారు కావచ్చు, ఏ పార్టీ వారైనా ప్రచారం చేయడానికి పోతారు. ఆ ప్రచారంలో మరి వాళ్ళకి ప్రచారం చేస్తలేరా? వాళ్ళు పోనప్పుడు మమ్మల్ని, మా గవర్నమెంట్కు సంబంధించిన మా అధికారులను, మా నాయకులను అంటే మేము దాన్ని పడతాం. వాళ్ళ దిక్కు మేము దిక్కు ఖచ్చితంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ప్రచారానికి పోతున్నాం. ప్రచారానికి అయినంత మాత్రం ఇక్కడ ఏది ఆగడం లేదు. ప్రకృతికి ఎవరు బాధ్యులు కాదు. కానీ ఆ ప్రకృతి వైపరీత్యాలకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఉన్నది. 100% అధికారులు ఎక్కడ కూడా మీరు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఈ రైతులను అందరికీ తెలుసు. 10 సంవత్సరాలు పాలించిన దాంట్లో ఏ వరి కాలం దగ్గర కన్నా ఏ నాయకుడైనా పోయిన దాఖలాలు లేవు. ఇంకోటి, గత మంత్రివర్యులు మన పెగడపల్లి మండలంలో బతికేపల్లి కాడికి ఏదో ప్రోగ్రాం సందర్శించి ఇట్నే వరిధాన్యం ఓపెన్ చేయడానికి వస్తే కొంతమంది ఇక్కడి రైతు మిత్రులు, అయ్యా మాకు వడ్లు కటింగ్ చేస్తూ ఉన్నారు, మా వడ్లు సరిగా జోకడం లేదని కలిస్తే ఆయన ఏం చెప్పిండే, మేము వరి కొనాలనే ఆలోచన మాకు లేదు, మీ ఇష్టం ఉంటే అమ్ముకొని లేదంటే వేరే కాడ అమ్ముకొని అని బేషరతుగా ప్రజల ముంగట రైతులను అవహేళన చేసిన దాఖలాలు ఇక్కడ ఉన్నాయి. ఆ చరిత్ర ఎంత గొప్పదో మా రైతులకు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. నిజంగా గాలి మాటలు, మోసపూరిత మాటలు మాట్లాడి రైతులను మభ్యపెట్టి తప్పుదో పట్టేయడం సరికాదు. నిజంగా మీరు అసలు మీకు మాట్లాడే అర్హత లేదు ఏది వరిధాన్యం గురించి. ఎందుకు లేదు అంటే కోట్ల రూపాయలు దోసుకున్న ఘన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే ఇప్పుడు ఉన్న ఈ తల్లిని అడుగుదాం, ఎవరినైనా రైతుని అడగండి, ఒక వరి గింజకి ఇట్లా ఇక్కడ కట్ అయితే దానికి బాధ్యత మేము వహిస్తాం, మా మంత్రి గారు వహిస్తాం. ఏదైనా మీరు సూచన చేయండి, తప్పులేదు. మీరు అన్నారు వరిధాన్యం నల్లబడ్డదని కొనాలని, దానికి మేము ఖచ్చితంగా గవర్నమెంట్ పక్షాన మంత్రి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. అధికారులను కూడా ఎప్పుడంటే అప్పుడు పంపిస్తూ ఉన్నారు. మేము ఇట్లా కాల్ చేయగానే ఇప్పుడు
డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా వస్తాడు. ఎప్పుడైనా కలెక్టర్ గారు సందర్శించిన కనీసం తహసీల్దార్ సందర్శించిన దాఖలు లేవయా? టీఆర్ఎస్ పార్టీలో మీరు మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. మేము 100% రైతుల పక్షాన ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి, మీలాగా రైతులను దోసుకునే పార్టీ కాదు. అది గమనించాలని మరోసారి చెప్తూ, మీరు ఏదైనా ఉంటే సూచనలు చేయండి. దానికి అనుగుణంగా మేము రైతులకు సహకారం చేస్తూ రైతుల పక్షాన రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా దోచుకునే బాధ్యత మాది. దయచేసి మీరు ఏదైనా సవివరణ సూచనలు చేయాలి, కానీ ఏదో లబ్ధి కోసం ఏదైనా మాట్లాడితే మేమైతే ఊరుకోం. ఖబర్దార్.